హాయ్ ఫ్రెండ్స్, ఈ విశ్వం ఎంత విశాలమైందో మనందరికి బాగా తెలుసు. అలాగే ఈ బ్రహ్మాండంలో భూమి ఎంత విశాలమైందో మనందరికి తెలుసు. ఏ రోజైనా రాత్రి సమయంలో మీరు బయటకు వచ్చి ఈ విశాలమైన ఆకాశాన్ని చూడండి. అలా చేయడం వల్ల మన విశ్వం ఎంత విశాలమైందో అనేది ఒక ఐడియా వస్తుంది. ఆకాశంలో మెరుస్తూ కనిపించే ప్రతి నక్షత్రం మన భూమి కంటే పెద్దది. దాని ద్వారా మనకి తెలిసింది ఏంటి అంటే ఈ పూర్తి విశ్వంలో మన భూమి ఎంత స్పేస్ లో ఉంటుందో అని అంచనాకి రావచ్చు. ఈ పూర్తి విశ్వంలో మన భూమి ఇసుక రేణు అంత. ఈ విశ్వం ఎంత విశాలమైందంటే దీనిలో గ్రహాలు, నక్షత్రాలు, గ్యాలక్సీలు, ఎన్నో స్పేస్ ఆబ్జెక్ట్స్ ఇమిడి ఉన్నాయి. ఒక సూర్యుడి లోపలనే 1.5 మిలియన్ భూగ్రహాలు పడుతాయి. అంత పెద్ద నక్షత్రం సూర్యుడు. అంటే 13 లక్షల భూగ్రహాలు కలిస్తే ఒక సూర్యుడు అన్నమాట. మన సోలార్ సిస్టమ్ లో ఒక సూర్యుడే ఉన్నాడు. అంత మాత్రాన సూర్యుడే అతిపెద్ద నక్షత్రం కాదు. సూర్యుని కన్నా పెద్ద నక్షత్రాలు ఈ బ్రహ్మాండంలో ఉన్నాయి. మిల్కీ వే గెలాక్సీలో 100 మిలియన్ల కన్నా ఎక్కువ నక్షత్రాలు ఉన్నాయి. మన సోలార్ సిస్టమ్ కూడా మిల్కీ వే గెలాక్సీలోనే ఉంది. అంటే మిల్కీ వే గెలాక్సీలో సూర్యుని పాత్ర ఎంత చిన్నదో అర్థం చేసుకోండి. శాస్త్రవేత్తల ప్రకారం మన విశ్వంలో 100 బిలియన్ల కంటే ఎక్కువ గెలాక్సీలు ఉన్నాయి. మన శాస్త్రవేత్తలకు విశ్వం గురించి 0.5% మాత్రమే తెలుసు. ఒకవేళ భూమి మీద 1.5 ఫీట్ హైట్ ఎగరగలిగితే మార్స్ మీద 3 ఫీట్ హైట్ ఎగరగలుగుతాం. చంద్రుని మీద 10 అడుగులకు ఎగరగలుగుతాం. ఐన్స్టీన్ ప్రకారం మనకి రాత్రిపూట కనిపించే నక్షత్రాలు నిజానికి అక్కడ ఉండవు. అవి కొన్ని లక్షల సంవత్సరాల ముందు రివీల్ చేసిన కాంతిని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆ లైట్ ఎన్నో సంవత్సరాలు ప్రయాణిస్తూ మన కంటికి చేరుతుంది. మనం చూస్తున్నప్పుడు కనిపించే నక్షత్రం ఇప్పుడు అక్కడ ఉందో లేదో అనే విషయం మనకు తెలియదు. సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి 20 నుండి 30 రోజులు పడుతుంది. కానీ అదే భూమికి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. మొట్టమొదటగా అంతరిక్షంలో కోకోకోలా త్రాగడం జరిగింది. ఆహారంగా ఆపిల్ ని తినడం జరిగింది. చంద్రుని మీద పెట్టిన కాలు అచ్చులు ఎప్పటికీ పోవు, అలాగే ఉంటాయి. ఎందుకంటే చంద్రుని మీద గాలి ఉండదు. భూమి మీద నుండి విశ్వంలో ఉన్న 7 గ్యాలక్సీలను చూడవచ్చు. మార్స్ గ్రహం మీద ఒలంపస్ పర్వతం మన పూర్తి సోలార్ సిస్టమ్ లోనే అతిపెద్ద పర్వతం. ఈ పర్వతం భూమి మీద ఉన్న ఎవరెస్ట్ పర్వతం కన్నా 3 రెట్లు పెద్దది. అంటే దాదాపు ఈ పర్వతం 24 కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది. సూర్యుడికి దగ్గరగా ఉన్న మొదటి గ్రహం మెర్క్యూరీ. అన్నిటికంటే హాట్ గా ఉండే ప్లానెట్ ఇదే అని చాలా మంది అనుకుంటారు, కానీ కాదు. అత్యంత హాట్ గా ఉండే ప్లానెట్ వీనస్. వీనస్ గ్రహం యొక్క వాతావరణం కార్బన్ డైఆక్సైడ్ తో ఎక్కువగా ఉంటుంది. 3.5% నైట్రోజన్ ఉంటుంది. అందుకే వీనస్ గ్రహం అత్యంత వేడి వాతావరణం ఉండే గ్రహంగా చెబుతారు. ప్రతి 18 రోజులకు ఒకసారి మన మిల్కీ వే గెలాక్సీలో ఒక కొత్త నక్షత్రం పుడుతుంది. దీన్ని బట్టి చూస్తే మన విశ్వం ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నది. మన మిల్కీ వే గెలాక్సీ సర్కిల్ ఆకారంలో ఉంటుంది. మన సోలార్ సిస్టమ్ లో భూమి తర్వాత లైఫ్ పాసిబుల్ అయ్యే అవకాశం ఉన్న గ్రహం మార్స్ గ్రహం. ఏదైనా నక్షత్రం బ్లాక్ హోల్ చుట్టూ తిరిగితే ఆ నక్షత్రం పేలిపోవచ్చు. అత్యంత ఎక్కువగా మెరిసే నక్షత్రం సిరియస్. ఇది సూర్యుని కన్నా 25 రెట్లు ఎక్కువ కాంతితో మెరుస్తుంది. ప్రతి సంవత్సరం భూమి నుండి చంద్రుడు 3.8 సెంటీమీటర్ల దూరం వెళ్ళిపోతున్నాడు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత భూమికి చంద్రుడు ఉండకపోవచ్చు. నెప్ట్యూన్ కి సూర్యుని చుట్టూ ఒక రౌండ్ తిరగడానికి 160 సంవత్సరాలు పడుతుంది. అంతరిక్షం గురించిన ఈ విషయాలు మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.